హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. నా పేరు రామ్. మనం ఈ సెషన్లో అప్స్టాక్ డీమ్యాట్ అకౌంట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వితిన్ 10-15 మినిట్స్లో ఎలా ఓపెన్ చేయొచ్చో చూద్దాం. అప్స్టాక్ సెకండ్ లార్జెస్ట్ స్టాక్ బ్రోకర్ ఇండియాలో. వీళ్ళు 20 రూపీస్ పర్ ఆర్డర్ ఛార్జ్ చేస్తారు. మనం ట్రేడ్ చేసే అమౌంట్ 10,000 కానివ్వండి, 1 lakh కానివ్వండి, 10 lakhs కానివ్వండి, అమౌంట్ ఎంత అయినా కూడా వీళ్ళు జస్ట్ 20 రూపీస్ పర్ ఆర్డర్ ఛార్జ్ చేస్తారు. సో ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో భాగంగా ముందుగా నేను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అకౌంట్ ఓపెన్ చేయడానికి, అకౌంట్ ఓపెనింగ్ కంప్లీట్ చేయడానికి ముందుగా నేను అవి చెప్తాను. అవి మీరు మీ ల్యాప్టాప్లో కానివ్వండి ఆర్ఎల్స్ మీ మొబైల్లో కానీ సేవ్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ మీరు ఎక్కడ కూడా స్టక్ కాకుండా ఈజీగా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. ముందుగా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీ పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో తీసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది, ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఫొటోస్, అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మనం కేవైసీ కంప్లీట్ కానట్టయితే పాన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కేవైసీ మీద ఆల్రెడీ అయిపోయిందంటే, ఆల్రెడీ మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీది కేవైసీ కంప్లీట్ అయినట్టు. మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. బట్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఎఫ్ఎన్ఓలో కానీ కమోడిటీస్లో కానీ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న లిస్ట్లో ఏదో ఒకటి అనమాట. 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కానివ్వండి, 6 months లాస్ట్ పే స్లిప్స్ కానివ్వండి, అలానే స్టాక్ హోల్డింగ్ స్టేట్మెంట్ కానివ్వండి, ఐటీఆర్ అక్నాలెడ్జ్మెంట్ కానివ్వండి, ఫామ్ 16 కానీ, వీటిల్లో ఏదో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు హ్యాండీగా పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ని మనం లింక్ చేస్తాం కాబట్టి బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం అప్డేట్ చేస్తాం అందులో. అలానే నామినీ డీటెయిల్స్ కూడా అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే ఇప్పుడు నామినీ డీటెయిల్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు ఈ ఫెసిలిటీ ఉండేది కాదు. సో నామినీ డీటెయిల్స్ కూడా నామినీ నేమ్ కానివ్వండి, అడ్రస్ కానివ్వండి, ఈమెయిల్ ఐడి కానివ్వండి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు పక్కన పెట్టుకోండి. సో దట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు నామినీ డీటెయిల్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు. మీరు మీ అకౌంట్ మీ మొబైల్ యూజ్ చేసినట్టయితే ఇక్కడ డౌన్ యారో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఇచ్చాను, అది కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అకౌంట్ ఓపెనింగ్ పేజ్కి వెళ్తుంది, అప్స్టాక్ అకౌంట్ ఓపెనింగ్ పేజ్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు అకౌంట్ ఓపెనింగ్ స్టార్ట్ చేయొచ్చు. మీరు మీ కంప్యూటర్ యూజ్ చేసి మీ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా అకౌంట్ ఓపెనింగ్ లింక్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అకౌంట్ ఓపెనింగ్ పేజ్కి వెళ్తుంది, అప్స్టాక్ అకౌంట్ ఓపెనింగ్ పేజ్కి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి అకౌంట్ ఓపెనింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ విత్ మొబైల్ నెంబర్ అని పర్పుల్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. మనకు వచ్చిన ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఓటీపీ ఎంటర్ చేస్తాం, కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇది అయిన తర్వాత 6 digit పిన్ సెట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది అనమాట. ఇది న్యూమరిక్ అంటే నంబర్స్లో ఒక 6 digits ఇచ్చుకోండి మీకు గుర్తుండేది. సో 6 digits ఇచ్చిన తర్వాత ఇది మనం తర్వాత అప్స్టాక్ యాప్ యూజ్ చేసినప్పుడు కూడా అవసరం అవుతుంది అనమాట. నేను పిన్ సెట్ చేస్తున్నాను ఇక్కడ. సెట్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ యువర్ పిన్ అని అడుగుతుంది. అంటే మళ్ళీ సేమ్ నెంబర్, సేమ్ 6 digit నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మన ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బాక్స్లో ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, ఈ బాక్స్లో ఈమెయిల్ ఐడి మనం టైప్ చేసి కింద అప్డేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో నేను ఈమెయిల్ ఐడి ఇచ్చాను, అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నా. ఈమెయిల్ ఐడి సేవ్ అవుతుంది అనమాట. కింద మనం ఒకసారి ఈమెయిల్ ఐడి చెక్ చేసుకుని కరెక్ట్గా ఉంటే ఓకే, లేనట్టయితే కింద పక్కన ఎడిట్ ఈమెయిల్ అని ఉంది కదా, దాని మీద కూడా మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గెట్ ఓటీపీ అని కట్టుకొని మనకి ఈమెయిల్కి కూడా ఓటీపీ వస్తుంది, అంటే ఈమెయిల్ కూడా వెరిఫికేషన్ అనమాట. సో గెట్ ఓటీపీ మీద నేను క్లిక్ చేస్తున్నా. నాకు ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ వచ్చేసి ఇక్కడ కింద ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, యాషెస్ ఉన్నాయి కదా, అక్కడ ఓటీపీని మనం ఎంటర్ చేసి కింద కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇది నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఇక్కడ పాన్ అండ్ ఆధార్ రెండు కూడా హ్యాండీగా పెట్టుకోమని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనమాట. నెక్స్ట్ స్టెప్స్లో వాటి అవసరం ఉంటుంది అనమాట. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాన్ నెంబర్ కింద డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా, దాంట్లో పాన్లో ఎలాగైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నేను పాన్ నెంబర్ ఎంటర్ చేశాను, అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నా. మన పాన్ కార్డులో ఎలా ఉందో సేమ్ అట్లానే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా నేను ఇచ్చాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మన ఏజ్ మన జెండర్ కానివ్వండి, మ్యారేజ్ స్టేటస్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మేల్, ఫీమేల్ ఆర్ అదర్. సో మేల్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నేను. మ్యారేజ్ స్టేటస్లో సింగిల్ సెలెక్ట్ చేసుకుంటున్నా, మీది ఏదైతే స్టేటస్ అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టోటల్ యాన్యువల్ ఇన్కమ్
సో ఎంతైతే మన టోటల్ యాన్యువల్ ఇన్కమ్ ఉందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మన ఇన్కమ్ ప్రకారం. అలానే ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, మీకు ఏమి ఎక్స్పీరియన్స్ లేకపోతే లెస్ దెన్ 1 year సెలెక్ట్ చేసుకోండి. అలానే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఇచ్చిన యాజ్ పర్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పాన్ కార్డ్లో ఉన్నట్టు ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్ అని ఉంది కదా, అంటే మనం ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నామా, గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నామా, లేకుంటే ప్రొఫెషనల్ బిజినెస్సా, స్టూడెంటా, హౌస్ వైఫా, ఇవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆర్ యూ పొలిటికల్ ఎక్స్పోజ్డ్? నో, మనందరికి కూడా నోనే అప్లికబుల్ అవుతుంది. అలానే ఈజ్ యువర్ కంట్రీ ట్యాక్స్ రెసిడెన్సీ ఇండియానే కదా మన ట్యాక్స్ రెసిడెన్సీ, సో ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద ఐ యాక్సెప్ట్ అబౌట్ డిక్లరేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద చెక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో కంగ్రాచులేషన్స్, యూ గట్ 1 stock ఫర్ 0 rupees. కింద ఐ వాంట్ స్టాక్ ఫర్ 0 rupees అని సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డిజిటల్ సిగ్నేచర్ అనమాట. సో ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో మీరు ల్యాప్టాప్లో చేస్తున్నట్టయితే మీ మౌస్ యూజ్ చేసుకుని మీ సిగ్నేచర్ పెట్టండి. మీరు మొబైల్లో చేస్తున్నట్టయితే మీరు ఫింగర్తో మీ సిగ్నేచర్ పెట్టవచ్చు. సో మేము ఇక్కడ మౌస్ యూజ్ చేసి సిగ్నేచర్ పెట్టాం. సో తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో సిగ్నేచర్ కూడా కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి మన డిజిలాకర్ని లింక్ చేస్తున్నాం అనమాట, మన కేవైసీ డీటెయిల్స్ అప్స్టాక్ ఇవ్వటం కోసం. ఇక్కడ ఎలా ఆల్రెడీ ఉంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయడం ద్వారా మన పాన్, ఆధార్ డీటెయిల్స్ వీళ్ళకి వెళ్తాయి అనమాట. మన కేవైసీ డిజిటల్గా కంప్లీట్ అవుతుంది. సో ఇది కంప్లీట్ చేయడానికి ముందుగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఆధార్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మనకి డిజిలాకర్ ద్వారా మన డీటెయిల్స్ని అప్స్టాక్తో షేర్ చేస్తున్నట్టు అనమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మనకి ఆధార్ ఓటీపీ వస్తుంది మన మొబైల్కి, ఈమెయిల్కి, అది ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ మీద బ్లూ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్స్టాక్ డిజిలాకర్ ఇంటిగ్రేషన్ అని కనిపిస్తుంది కదా, అప్స్టాక్ డిజిలాకర్ ద్వారా మన పాన్ అండ్ ఆధార్ డీటెయిల్స్ని వీళ్ళు యాక్సెస్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలో మీద క్లిక్ చేయండి. సో ఈ స్టెప్తో మన కేవైసీ కంప్లీట్ అయినట్టు. ఇక్కడ అప్లోడ్ యువర్ పాన్ అని ఉంది కదా, మన ఇక్కడ పాన్ కార్డ్ ఏదైతే మనం ఆల్రెడీ సేవ్ చేసుకుని పెట్టుకున్నామో మన మొబైల్లో కానివ్వండి, మన ల్యాప్టాప్లో కానివ్వండి, అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 15 MB కంటే సైజ్ తక్కువ ఉండాలి, అది చెక్ చేసుకోండి. పెద్ద సైజు ఉన్నట్టయితే అప్లోడ్ కాదు. ఓకే, నేను ఇక్కడ పాన్ కార్డ్ని అప్లోడ్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వస్తుంది టేక్ ఏ ఫోటో. మన మొబైల్ యూజ్ చేసి కానివ్వండి, మన ల్యాప్టాప్ యూజ్ చేసి కానీ మనం ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇది మన కెమెరా ఓపెన్ అవుద్ది అనమాట. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు మెసేజ్, అప్స్టాక్ వాంట్స్ టు యూజ్ యువర్ కెమెరా. అలో మీద క్లిక్ చేయాలి. అలో మీద క్లిక్ చేయగానే మన కెమెరా ఓపెన్ అవుద్ది అనమాట. ఓపెన్ అయ్యి సో అది మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్ కానీ మన కెమెరా ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనం క్యాప్చర్ కొట్టగానే ఫోటో తీసుకోవచ్చు. ఇక్కడ గాట్ ఇట్ అని కొట్టండి. సో ఇక్కడ మనం కెమెరా వంక చూస్తూ క్యాప్చర్ కొట్టండి. అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే యాక్సెప్ట్ కొట్టండి. యాక్సెప్ట్ కొట్టిన తర్వాత మనం తీసిన ఫోటో మొత్తం కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఫైన్ అనుకుంటే కంటిన్యూ కొట్టండి, లేకుంటే రీటేక్ ఫోటో మళ్ళీ ఇంకొకసారి కూడా తీసుకోవచ్చు. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇది కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్కి వచ్చింది. ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మన అకౌంట్ హోల్డర్ నేమ్, మన బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ స్టేట్మెంట్లో కానీ మన చెక్ బుక్లో కానీ నేమ్ ఎలా ఉంటే అలా ఇవ్వాలి. నేమ్ ఇచ్చిన తర్వాత IFSC కోడ్ ఇవ్వాలి బ్యాంక్ది. అది ఇచ్చిన తర్వాత మన బ్రాంచ్ డీటెయిల్స్ ఇక్కడ మీకు కింద పాపులేట్ అవుతాయి. అదొకసారి చెక్ చేసుకుని మీ సేమ్ బ్రాంచ్ అయినట్టయితే కన్ఫర్మ్ చేసుకుని తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కింద ఇవ్వండి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 times ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, సేవింగ్గా కరెంట్ అనేది. మనందరివి మోస్ట్లీ సేవింగే ఉంటాయి. ఎవరైనా బిజినెస్ ఉన్నట్టయితే వాళ్ళకి కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. సో మీ అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ సేవింగ్ ఇస్తున్నాను. అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ కంప్లీట్ అయినట్టే. సో తర్వాత వచ్చేసి బ్రోకరేజ్ ప్లాన్. ఇక్కడ 249 rupees మనం పే చేయాల్సి ఉంటుంది, అకౌంట్ ఓపెనింగ్ ఛార్జ్ అనుకోండి. సో ఇది సెలెక్ట్ చేసుకుని మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఈ పేమెంట్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మన పేమెంట్ ఆప్షన్స్ ఇక్కడ చూడొచ్చు. యూపీఐ ద్వారా పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, QR కోడ్స్ యూజ్ చేసి పే చేయొచ్చు, అలానే ఆన్లైన్ బ్యాంకింగ్ కూడా పే చేయొచ్చు. సో నేను యూపీఐ ద్వారా QR కోడ్ యూజ్ చేసుకుని పే చేస్తున్నాను. సో QR కోడ్ అనగానే మనకి QR కోడ్ కనిపిస్తుంది. సో దాన్ని మనం మన పేటిఎం కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానీ యూజ్ చేసుకుని స్కాన్ చేసినట్టయితే స్కాన్ చేసేసి మనం పే చేసేసి సింపుల్గా. సో పేమెంట్ కంప్లీట్ అయింది. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
చేయండి. సో ఇది నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఇక్కడ సెగ్మెంట్ సెలెక్షన్, ఇది సెగ్మెంట్ సెలెక్షన్. ఈక్విటీ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఉంటుంది. మీరు ఫ్యూచర్స్, ఆప్షన్స్ అలానే కమోడిటీ కొనాలనుకుంటే ఎస్ యాక్టివ్ ది సెగ్మెంట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసినట్టయితే మీరు ఇన్కమ్ ప్రూఫ్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే ఇనీషియల్గా ఇన్కమ్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్ కానివ్వండి, పే స్లిప్స్ కానివ్వండి, ఇవేమన్నా అప్లోడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను సేవ్ చేసుకుని పెట్టుకున్నా, అది అప్లోడ్ చేస్తున్నాను. బ్యాంక్ స్టేట్మెంట్ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో బ్యాంక్ స్టేట్మెంట్ ఇది అప్లోడ్ అయింది. అయిన తర్వాత కింద వచ్చేసి బ్యాంక్లో ఎలా అయితే మన నేమ్ ఉందో అలా నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇది ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నామినీ ఎడిషన్. మనం 3 నామినీస్ వరకు కూడా ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ ఒక నామినీ ఇచ్చినట్టు ఒక నామినీ కూడా ఇవ్వచ్చు, మన ఇష్టం అది. ఇక్కడ యాడ్ నామినీ అని కొట్టగానే నామినీ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో నామినీ నేమ్, ఈమెయిల్ అడ్రస్, నామినీ అడ్రస్, మిగతా వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. లేనట్టయితే మనం నామినీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐ విల్ డూ ఇట్ లేటర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనం తర్వాత కూడా చేసుకోవచ్చు. సో ఇది లాస్ట్ స్టెప్ అనమాట. ఈ సైన్ విత్ ఆధార్ ఓటీపీ అని ఉంది కదా పర్పుల్ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. ఈ స్టెప్తో మన అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో దీని మీద క్లిక్ చేయగానే ఈ సైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సైన్ నవ్ అని ఉంది కదా పర్పుల్ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రొసీడ్ టు ఈ సైన్ అని ఉంది కదా బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన అప్లికేషన్ ఆల్రెడీ ఇక్కడ పాపులేట్ అయింది, అది మీరు చూడొచ్చు. కింద సైన్ నవ్ అని ఉంది కదా బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది ఎన్ఎస్డిఎల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కింద ఆధార్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో మనం ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి కింద గ్రీన్ కలర్లో వెరిఫై ఓటీపీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు అనమాట. సో మనం ఇక్కడ చూడొచ్చు సక్సెస్ఫుల్లీ సైన్డ్ అని వచ్చింది కదా. అలానే ఇక్కడ మీరు అప్లికేషన్ స్టేటస్ కూడా చూడొచ్చు. అప్లికేషన్ సబ్మిటెడ్ అని వచ్చింది కదా. సో టోటల్ ప్రాసెస్ ఇక్కడ కంప్లీట్ అయినట్టు. సో ఇది ఫ్రెండ్స్, వీళ్ళు 2 to 3 days మన అకౌంట్ చెక్ చేస్తారు. మనం ఇచ్చిన డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్ అలానే పాస్వర్డ్ వీళ్ళు పంపిస్తారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ అప్స్టాక్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్. హోప్ మీకు 100% క్లారిటీ వచ్చింది అనుకుంటా. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వితిన్ 10-15 minutesలో మీ అకౌంట్ పర్ఫెక్ట్గా ఓపెన్ చేసుకోవడానికి. మీరు ఇప్పుడు మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఇచ్చాను, అది యూజ్ చేసుకుని మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో దట్ మీరు నష్టపోయేది ఏముండదు, మీరు మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, మాకు కొంచెం ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుద్ది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.